వీకెండ్ వచ్చిందంటే చాలు రెస్టారెంట్లకు వెళ్ళి రకరకాల ఫుడ్ ఐటమ్స్ లాగించేస్తాం. కొంతమంది అయితే ఇంట్లోనే కొత్త వెరైటీలు ట్రై చేస్తూ ఉంటారు. ఇక భోజన ప్రియులకైతే వీకెండ్ తోనూ పని లేదు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు లాగించేయడమే. కానీ ఒకవేళ ఆ ఫుడ్ మీకు పడకపోతే అలా కాకుండా ఉండేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారంలో నాణ్యత కాస్త అటు ఇటుగా ఉన్నా మనకి ఇబ్బందులు తప్పవు. అలాంటిది మాన్సూన్ సీజన్లో అయితే ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అందుకే ఈ సీజన్లో ఆహారం తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రధానమైనది శుభ్రత. ఆహారాన్ని తీసుకునే ముందు మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అలా చేయడం ద్వారా చేతులకు ఉన్న బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఇక రెండవది, వంట చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆహారాన్ని బాగా వండాలి. ముఖ్యంగా మీట్, సీ ఫుడ్స్, ఎగ్స్ వంటి పదార్థాలు సరిగ్గా ఉడకకపోతే వాటికి ఉన్న బ్యాక్టీరియా పోదు. ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యే ప్రమాదం ఉంది. స్ట్రీట్ ఫుడ్స్ బయట వాతావరణానికి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం సహా అక్కడ శుభ్రత తక్కువగా ఉంటుంది. వాటిని ఈ సీజన్ లో అవాయిడ్ చేయడం మంచిది. తాగడానికి, ఆహారాన్ని వండడానికి కూడా ఫిల్టర్డ్ లేదా బాయిల్డ్ వాటర్ నే వాడాలి. దీనివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు దరిచేరే అవకాశాలు తగ్గుతాయి. అలాగే ఫుడ్ ని స్టోర్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి. తగిన ఉష్ణోగ్రతల్లో వాటిని భద్రపరచాలి. తినే ముందు పండ్లను, వంటకు ముందు కూరగాయలని బాగా కడగాలి. ఆహార పదార్థాల మధ్య క్రాస్ కంటామినేషన్ జరగకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. అంటే రైస్, సాంబార్ వంటి పదార్థాలు వండేటప్పుడు రా ఫుడ్స్ అయిన మీట్, సీ ఫుడ్స్ కి ఉపయోగించిన వంట పాత్రల్ని వాడకపోవడమే మంచిది. ఇక ఆఖరి టిప్, ఫ్రెష్ గా వండిన ఆహారాన్ని తినడం. ఈ సీజన్ లో వేడి ఆహారాన్ని తినడమే ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.